రాష్ట్ర అభివృద్ధిలో అమరావతి నిర్మాణంలో సీడ్ యాక్సెస్ రోడ్డు మొదటి మెట్టు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉండవెల్లి వద్ద అమరావతిని విజయవాడ, మంగళగిరి, గుంటూరులతో అనుసంధానించే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్ E3ని సీఎం ప్రారంభించారు. ఈ రహదారిని కలుపుతూ బకింగ్హామ్ కాలువపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను కూడా ఆయన ప్రారంభించారు. దీనికి సూచికగా ఉండవెల్లి వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రులు పి నారాయణ, నాదెండ్ల మనోహర్తో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. స్వర్ణాంధ్ర విజన్కు లభించిన తొలి విజయంగా ఈ ఘట్టాన్ని అభివర్ణించారు. పూర్తిగా నిర్మించిన అమరావతి రాజధాని మొదటి దశను 2028 నాటికి భారత్ మెచ్చిన రాజధానికి అమరావతిని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇక అమరావతిని ఎవరూ ఆపలేరని అన్నారు. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి అసెంబ్లీ, హైకోర్ట్ అండ్ అవర్ టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్, ఇవన్నీ కూడా ఐకానిక్ బిల్డింగ్స్ అన్ని క్రియేట్ చేశాం. దానికి కూడా నెగతాళి చేశారు. ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అని. గ్రాఫిక్స్ అన్న వాళ్ళు ఆ గ్రాఫిక్సే నిజమైతే ఏమవుతారో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారిని, కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. దానికి కారణం ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి పనులు ప్రారంభించారు. నేను ఆయనకు ఒక హామీ ఇచ్చాను. 2028 భారతదేశం మెచ్చిన రాజధాని అమరావతిని మళ్ళీ ప్రారంభించవలసింది మీరే అని ఆహ్వానించాను. ఆయన వస్తున్నాడు. అప్పటికి పనులన్నీ పూర్తి చేస్తాం. సీడ్ యాక్సెస్ రోడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఆపడానికి ఎవడి తరం కాదు. ఇది వన్ సైడ్గా అన్స్టాపబుల్ అని. అమరావతి రాజధానికి రాజమార్గం అందుబాటులోకి రావడం నగర నిర్మాణ ఘట్టంలో తొలి అడుగు. మూడో దశలో ఇది తాడేపల్లి వద్ద జాతీయ రహదారికి కనెక్ట్ అవుతుంది. అమరావతి పూర్తిగా కాలుష్య రహిత నగరంగా మారుతుంది. డీప్ టెక్ క్యాపిటల్గా అమరావతి రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు చెప్పారు. నో పోల్స్, బ్లూ, గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్, డీప్ టెక్ లాంటి 5 కాన్సెప్టులతో నిర్మాణం జరుగుతోందన్నారు. అంతేకాదు, దీనికి సంబంధించిన ఫుల్ వీడియోని హలో అమరావతి ఛానల్లో అప్లోడ్ చేసాం. ఆ లింకు కింద ఉన్న ప్లే బటన్ క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా ఆ వీడియో అయితే చూడొచ్చు. తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.